ఉంది? బాగుంది. ఏమవుందండి సినిమాలో బాగా? మహేష్ బాబు బాగున్నారు. డాన్స్ బాగుంది. డాన్స్ బాగా చేశారు కానీ అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు ఎక్స్పెక్ట్ చేశాం కదా అంత లేదండి. ఒక కలేజా కలేజా చూసాము, అతడు చూసాము. గుంటూరు కారం అంటే ఏదో చెయ్యాలన్నట్టు చేసేసి ఫాస్ట్గా కంప్లీట్ చేసేసినట్టు అనిపించింది. స్క్రిప్ట్ కొంచెం బెటర్గా చూస్ చేసుకున్నట్టు బాగుంది. స్క్రిప్ట్ కొంచెం బాగా చేసి ఉంటే ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుంటుంది. మహేష్ బాబు అయితే సూపర్గా అనిపించాడు స్క్రిప్ట్. మరో అజ్ఞాతవాసి అంటారు. అట్లేం అనిపించలేదు. సినిమా అయితే ఎంజాయ్ చేసినాం. జోక్స్ కూడా బాగున్నాయి. బాబుని చూడడానికి అయితే రావచ్చు. మహేష్ బాబుని ఒక్కరిని చూడడానికి అయితే ఫ్యాన్స్ అయితే పక్క అసలు ఇంకా వేరే చాయిస్ లేదు. సూపర్ ఉన్నాడు స్క్రీన్ మీద. ఇంకా ఈ స్టోరీ అంటే ఇంకా ఏం చెప్పలేదు. లేదండి అంత పేరు లేదు. మా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు పడుకున్నారు కూడా కొన్ని సీన్లలో కొన్నిట్లలో. డ్యాన్స్ బాగా చేసింది. డ్యాన్స్ బాగా చేస్తారు ఈ సినిమాలో. వేరే సినిమాలతో పోల్చుకుంటే లాస్ట్ కొన్ని సినిమాలలో మహేష్ బాబు నుంచి మిస్ అయిన డ్యాన్స్ మొత్తం ఈ సినిమాలో చూడొచ్చు. అసలు అంత ఏం లేదండి. బాబుని తప్ప ఇంకెవరు హైలైట్ అవ్వరు సినిమాలో. అంతే అంతే అండి. మంచిగా ఉంది సినిమా తీరు చూడరే. సినిమా తీరు వస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు చెప్పారు సినిమా చూడకుండా పొద్దుగాల బాలే రాడ్ ఉంది, అది లేదు. బీజం మస్తు ఉంది, యాక్టింగ్ మంచిగా ఉంది, శ్రీలీల మంచిగా ఉంది, మస్తు ఉంది సినిమా అయితే మస్తు ఉంది. సినిమా చూసి మాట్లాడు. యాక్టింగ్ మస్తు ఉంది, ఆ స్టోరీ బాగుంది, అన్నీ మంచిగా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా ఫైట్లు, యాక్షన్లు, డైలాగులు ఇవే కాదు. సినిమా తీరు చూడాలా. అదే కానీ ఒకడు వస్తాడు, వేరే ఫ్యాన్ కూడా వస్తాడు, ఇట్లుంది అట్లుంది నమ్మకురాని అవన్నీ. మంచిగా సినిమా ఇదే స్ప్రెడ్ చేయాలి. సినిమా సూపర్ డూపర్ అని అయితే నేనైతే చెప్పానన్నా. సినిమా యావరేజ్. మొత్తం అలా వైకుంఠపురం అది ఇది అన్నీ కలిపి కొట్టినట్టుంది. మహేష్ బాబు అదేంది మడత పెట్టి ఆ సాంగ్ కోసం చూడవచ్చు. అంతే, కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కోసం చూడవచ్చు. హనుమాన్ బెటర్గా ఉంది, ఇదైతే అంత లేదన్నా. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల మీద ఆధారపడి ఉంటాయి. అవి బాగున్నాయి అనుకో ఇది తుస్సు, అవి కూడా అట్ట ఉంటే ఇది నడిచిపోతుంది. ఎందుకంటే మహేష్ బాబు కాబట్టి చల్తా. ఇంకా శ్రీలీల మొత్తం ఇంకా డ్యాన్స్ చెప్పకూడదు, ఇక చించేసి. త్రివిక్రమ్ మార్క్ కనబడుతుంది. సినిమా అంతా అదే సీరియల్, మొత్తం సీరియలే బచ్కా అన్నట్టు అయిపోయింది. అది ఇంకా బెటర్గా తీయాల్సింది. మరి అన్ని సినిమాలు కలిపి తీసినట్టున్నారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ త్రివిక్రమ్ గారు. ఏం లేదు రేసు, మన ఇది తాబేల్లాగా పరిగెడుతుంది మెల్లగా. కుందే ఇంకా వేరే వస్తున్నాయి ఇప్పుడు. ఆ సినిమా అవి బాగుంటే ఇంకా ఇది అంతే అన్న. కాకపోతే మహేష్ బాబు కోసం చూస్తారు. ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి కలెక్షన్ వస్తుందని అనుకుంటున్నాను. చూసా, అది 100% దీనికంటే బెటర్గా ఉంది. అదే కదా, ఏమో మరి సినిమాలు చూసి ఏమన్నా పెంచే వాళ్ళు ఉంటే పెంచుతారేమో, చూద్దాం. మరి వెయిట్ చేస్తాం. అదే కదన్నా, అవి బాగుంటాయని అనుకుంటున్నాం. మరి ఇంకా దాన్ని బట్టి నాగార్జున ఇటు కొడతాడేమో అని అనుకుంటున్నాం. వెంకటేష్ కూడా గ్యాప్ తర్వాత వచ్చాడు, ఫ్యామిలీ స్టార్ ఆయన. 100% సంక్రాంతి బరిదిలో 3 ఉన్నారు, మరి ఎవరన్నా తెలియదు. ఆల్రెడీ 2 తెలిసిపోయారు, ఇంకా ఇద్దరు ఉన్నారు కదా. ఓకే, ఏది బెటర్ లక్ అన్నది మనకు తెలియదు. ఈ సినిమా అయితే అంతే.